రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న వేళ అధికారంలోకి రావడానికి దశాబ్ద కాలం పాటు పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు తాము ఆశించిన గుర్తింపు దక్కడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నాయకులుగా పీసీసీ, ఏఐసీసీ స్థాయిలో పనిచేసిన పలువురు సీనియర్ నాయకులు ఇప్పుడు పార్టీకి దూరమయ్యారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కు వెన్నెముకలా నిలిచిన నాయకులు పార్టీని వీడడం కూడా కాంగ్రెస్ సంస్థాగత బలంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇక ప్రస్తుతం కూడా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, సీనియర్ నాయకుడు కందూరు జానారెడ్డి వంటి అనుభవజ్ఞులకు గతంలో ఉన్నంత ప్రాధాన్యం కనిపించడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. వీరిని కూడా క్రమంగా పక్కన పెడుతున్నారనే ప్రచారం సాగుతుంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా ఉండే నాయకత్వాన్ని ప్రతి నియోజకవర్గంలో సిద్ధం చేస్తున్నారనే రాజకీయ విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త తరం నాయకులకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నారనే అభిప్రాయం ఒక వర్గంలో వ్యక్తమవుతుంది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా అలాంటి వ్యూహం లేదని చెబుతుంది. జిల్లా కేంద్రాల నుంచి నియోజకవర్గ స్థాయి వరకు చాలా మంది కాంగ్రెస్ నాయకులు తాము ఎన్నో సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డామని, కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమకు ఆశించిన పదవులు, నామినేటెడ్ పోస్టులు, గుర్తింపు, రాజకీయ ప్రాధాన్యం లభించలేదని వ్యక్తిగతంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే చర్చ ఉంది. అంతేకాదు ప్రభుత్వ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, కాంట్రాక్టుల విషయంలో కూడా తమకు అవకాశాలు రావడం లేదని కొందరు నాయకులు భావిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. దాదాపు ప్రతి నియోజకవర్గంలో 5-6 మంది ముఖ్య నాయకులు అసంతృప్తితోనే ఉన్నారనే రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ అసంతృప్తి కేవలం స్థానిక స్థాయికే పరిమితం కాలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు కూడా తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలపై మరింత చర్చకు దారితీశాయి. ఏఐసీసీ తరపున తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయితే ఆమె నామినేషన్ తిరస్కరణకు ముందు తెలంగాణ కాంగ్రెస్ లోని ఒక వర్గం ఆమెపై ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను రాజకీయ ప్రత్యర్థులకు చేరవేసిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరిగింది. ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీ ఒక కీలక రాజ్యసభ స్థానాన్ని కోల్పోయిందనే విమర్శలు కూడా వినిపించాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీస్తోందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు కేంద్ర మంత్రుల వ్యాఖ్యల్లో కూడా తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపించాయి. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఖండించింది. అయినప్పటికీ ఈ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలపై చర్చను మరింత వేడెక్కించాయి. రాజకీయాల్లో ఒక పార్టీ బలంగా ఉండాలంటే అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులు, కొత్త తరం నాయకులు ఇద్దరూ సమానంగా ముందుకు సాగాలి. కానీ సీనియర్లను పక్కన పెట్టి ఒకే వర్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే భావన పెరిగితే అది సంస్థాగతంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అసంతృప్తిని కాంగ్రెస్ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుంది? సీనియర్ నాయకులను మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకువస్తుందా, లేక కొత్త నాయకత్వానికే పెద్దపీట వేస్తుందా? పార్టీలో వినిపిస్తున్న గ్రూప్ రాజకీయాలకు చెక్ పెడుతుందా, లేక ఇవే భవిష్యత్తులో కాంగ్రెస్కు కొత్త సవాళ్లుగా మారతాయా? ఈ ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో తేలనుంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత సమన్వయం, సీనియర్లకు ప్రాధాన్యం, గ్రూప్ రాజకీయాలపై జరుగుతున్న చర్చలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.